మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అశ్వతి గారు. నమస్తే అండి. కొబ్బరి నీళ్ళు ఒంటికి మంచిది, స్కిన్కి మంచిది అండ్ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కూడా తాగితే రూట్స్ స్ట్రెంథెన్ అవుతాయి అంటారు. బట్ అదే పనిగా రెగ్యులర్గా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే కోకోనట్ వాటర్ అనేది కిడ్నీ రిలేటెడ్ సమస్యలు వస్తాయి. ఇది అపోహ నిజమా? రిలేటెడ్ గుడ్ క్వశ్చన్. సో మనం కొబ్బరి నీళ్ళు జనరల్గా మనం తాగేది ఏంటంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కోసం కొబ్బరి నీళ్ళు తాగుతారు. అండ్ ఫ్రీక్వెంట్గా మీరు అన్నది స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, ఇవన్నీ గుడ్ సైడ్ ఆఫ్ కోకోనట్ వాటర్. అండ్ జనరల్గా ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారు అంటే ఫస్ట్ మనం తీసుకెళ్ళేవి కొబ్బరి బొండ నీళ్ళు, లేకపోతే పేషెంట్ ఇంట్లో ఉంటే కొబ్బరి బొండ నీళ్ళు పట్టిస్తూ ఉంటారు. ఇది మంచిదే, కానీ దీనికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అండ్ ఈ లిమిటేషన్ ఎవరికి వర్తిస్తుందో చూద్దాము. సో రీసెంట్ స్టడీస్లో ఏం చెప్తున్నాయంటే కోకోనట్ వాటర్ 1 లీటర్ కంటే ఎక్కువ కోకోనట్ వాటర్ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్, అంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కిడ్నీ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ, మన బీపీ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళు కానీ మోర్ దాన్ 1 లీటర్ ఆఫ్ కోకోనట్ వాటర్ పర్ డే తీసుకుంటే వీళ్ళకి పొటాషియం లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నది రీసెర్చ్లో ఉంది. దీనివల్ల కనిపించే సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే హైపర్ కెలీమియా అంటారు, ఎక్కువ పొటాషియం ఉంటే. దీనివల్ల మజిల్ వీక్నెస్ కనిపిస్తుంది. దాని తర్వాత కార్డియాక్ ఎరిథమియాస్ అంటారు. సో కార్డియాక్ ఎరిథమియాస్ అంటే ఇర్రెగ్యులర్ బీట్ ఆఫ్ హార్ట్ బీట్స్ ఉంటూ ఉంటాయి. సో ఇవర్ జనరల్ ఇష్యూస్ విత్ హైపర్ కెలీమియా. కానీ ఇది అందరికీ రాదు. ఎవరికైతే ఈ కేటగిరీలో ఫాలో అవుతారో టైప్ 2 డయాబెటీస్, బీపీ మెడికేషన్, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వీళ్ళ క్రియాటిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నది కూడా ఉంది హై పొటాషియం ఇంటేక్ వల్ల. సో ఏంటి అంటే ఈ పేషెంట్స్ మటుకు ఇంటేక్ ఓకే, కానీ 1 లీటర్ కంటే ఎక్సీడ్ అవ్వకుండా ఉండడం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదర్వైజ్ కోకోనట్ వాటర్ ఆర్ గుడ్, మంచి ఎలక్ట్రోలైట్ కంటెంట్ అది ఉంటుంది. అలాగే ఇంకొకటి డి వైటమిన్ అనేది దాని ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ అనేది అందరికీ అర్థమైపోయింది. బట్ ఇంపార్టెన్స్ తెలిసిన దగ్గర నుండి ఈ కొత్త ప్రాబ్లం ఒక స్టార్ట్ అయింది. ఏంటి అంటే ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవచ్చు అనేది. ఇప్పుడు మన మార్కెట్లో డి వైటమిన్ అనగానే మెడికల్ స్టోర్లో అనేది 60,000 యూనిట్స్ అని 4 ఉన్నదే ఇస్తారు. అది ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, మంత్లో ఎన్ని తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవచ్చు? వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ నామ్. డెఫిషియన్సీ అంటే వైటమిన్ డి లెవెల్స్ 20 కంటే తక్కువ ఉంటే దాన్ని మనం డెఫిషియన్సీ అంటాం. సో వీళ్ళేంటి అంటే డాక్టర్ని సంప్రదించి జనరల్గా 60,000 IU వరకు తీసుకోవచ్చు. ఇంకొంతమందికి మరీ సింగిల్ డిజిట్స్లో ఉంటుంది వైటమిన్ డి, 8, 9 ఇలాంటి వాళ్ళు. వీళ్ళు ఎలాంటి కంప్లైంట్స్తో వస్తారంటే సివియర్ ఫెటిగ్, జాయింట్ పెయిన్స్, విపరీతమైన నీరసం, లేజీనెస్ లాగా ఉంటుంది, నిస్సత్తుగా పని చేసుకోలేకపోవడం అట్లా అనిపిస్తూ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వైటమిన్ డి లెవెల్స్ మరి సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయన దానికి కావాల్సిన వైటమిన్ డి డోస్ని డిసైడ్ చేసి ఇంజెక్టబుల్స్ ఇవ్వాలా, టాబ్లెట్స్ ఇవ్వాలా అని ఆయన డిసైడ్ చేస్తారు. సో వెరీ లో డోసెస్ ఉన్న వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. 20 వైటమిన్ డి లెవెల్స్ 20 కంటే తక్కువ ఉన్నవాళ్ళు, 10 నుంచి 20 లోపు ఉన్నవాళ్ళు, వైటమిన్ డి 60,000 IU ఉన్నవాళ్ళు ఇంటర్నేషనల్ యూనిట్స్ వేసుకోవచ్చు వీక్లీ వన్స్. కానీ ఈ కోర్స్ కూడా యాక్చువల్లీ డాక్టర్ని అడిగి అది 6 months వేసుకోవాలా, 8 months వేసుకోవాలా అన్నది ఒక ఫిజిషియనే డిసైడ్ చేయాలి. సో డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇట్ ఈస్ బెటర్ టు అప్రోచ్ ఎ ఫిజిషియన్. కోర్స్ లాగా ఎన్ని మంత్స్ వేసుకోవాలి అని కనుక్కుని దాన్ని బట్టి కోర్స్ ప్రకారం తీసుకుంటే మీకు డెఫిషియన్సీ నుంచి సఫిషియన్సీకి వస్తుంది. కానీ జనరల్గా అందరూ ఓవర్ ద కౌంటర్ తీసేసుకునేసరికి కొన్ని రోజులు వేసుకుంటారు, కొన్ని రోజులు మర్చిపోతారు, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు వేసుకుంటూ ఉంటారు. దీనివల్ల వైటమిన్ డి లెవెల్స్ సఫిషియన్సీ రేంజ్కి రావు. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే దే వేరీ బిట్వీన్ 50 లెవెల్ నుంచి 30 నుంచి 50 మధ్యలో ఉంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే డైలీ స్మాల్ డోసెస్ ఆఫ్ వైటమిన్ డి తీసుకోవడం ఈజ్ మోర్ ఎఫెక్టివ్. డెఫిషియన్సీ కాదు, ఇన్సఫిషియన్సీలో ఉన్నారు, సఫిషియన్సీ కంటే కొంచెం తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే డైలీ డోసెస్ ఆఫ్ వైటమిన్ డి తీసుకోవడం వల్ల వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా ఉంటాయి. ఈ డైలీ డోస్ అనేది ఇట్ రేంజెస్ బిట్వీన్ 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ టు 5,000 ఇంటర్నేషనల్ యూనిట్స్, సమ్ టైమ్స్ 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ కూడా రేంజ్ అవుతుంది. కానీ
అన్నీ బాగున్నాయి, వైటమిన్ డి సఫిషియెంట్గా ఉంది, అయినా సరే నేను సప్లిమెంట్ తీసుకోవాలా అంటే ప్రతి ఒక్కళ్ళు వైటమిన్ డి సప్లిమెంటేషన్ మ్యాండేటరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు మన సన్ ఎక్స్పోజర్ తగ్గిపోయింది. చాలా వరకు ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్లోనే ఉంటున్నాం. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కానీ బయటకు సన్ ఎక్స్పోజ్ అవ్వదు. దాంతో మన ఏషియన్ స్కిన్ టైప్కి ఏంటి అంటే కావాల్సిన వైటమిన్ డి అబ్సార్ప్షన్ జరగదు సరిగ్గా, అన్లెస్ మనం ఎక్కువ స్కిన్ సర్ఫేస్ని ఎక్స్పోజ్ చేస్తే తప్పిస్తే. అలాంటి అవకాశం మనకి రోజు దొరకదు మనం వేసుకునే కల్చరల్ డ్రెస్సింగ్ బట్టి కానీ. సో అలాంటప్పుడు ఏంటంటే డైలీ డోస్ ఆఫ్ వైటమిన్ డి తీసుకోవడం వాళ్ళకి ఆన్ సేఫ్ జోన్లో ఉంటారు. సో ఇట్ ఈస్ లైక్ సమ్వేర్ అరౌండ్ 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ కానీ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ కానీ రెగ్యులర్గా తీసుకుంటే బాగానే ఉంటుంది. దిస్ ఈస్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి. సో ఇలాగ మీరు ఏ కేటగిరీలో ఫాలో అవుతున్నారు? డెఫిషియన్సీలో ఉన్నారా, ఇన్సఫిషియన్సీలో ఉన్నారా, సఫిషియన్సీలో ఉన్నారా అన్న దాన్ని బట్టి మీ వైటమిన్ డి డోసేజ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో డెఫిషియంట్ అండ్ ఇన్సఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ప్రాపర్ డోసేజ్ అన్నది తీసుకోవాలి. సఫిషియెంట్గా ఉన్నవాళ్ళు రోజు 1000 to 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి తీసుకోవడంలో తప్పేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.